ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ థంబ్నెయిల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్ర యూనిట్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1406 లేదంటే 1410 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది. కానీ ఈరోజు ట్రైలర్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారు 1650 సంవత్సరం నుంచి 1707 మధ్య కాలంలో జీవించిన ఔరంగజేబు చరిత్ర గురించి హరిహర రాయలు వచ్చేసి యుద్ధం చేసినట్టు ఆ సినిమాలో చూపిస్తున్నారు. ఫస్ట్ పాయింట్, ఇది ఎట్లా సాధ్యం? దాదాపు ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య దాదాపు 300 ఏళ్ళు ఉంది. అది ఎట్లా సాధ్యం అనేది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఈరోజు చార్మినార్ని కుతుబ్ షాహీ 1591లో కడితే ఈరోజు హరిహర వీరమల్ సినిమాలో హరిహర రాయలకు సమకాలీనంగా దాన్ని చూపిస్తున్నారు. మరి హరిహర రాయలు బతికిన కాలానికి చార్మినార్ కట్టే కాలానికి దాదాపు 200 సంవత్సరాలు. ఇదెట్లా సాధ్యం అనేది రెండో ప్రశ్న. ఇక మూడో ప్రశ్న వచ్చేసి ఈరోజు కోహినూర్ వజ్రం గురించి. కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర రాయలు ఏదైతే హరిహర వీరమల్లు ట్రైలర్లో ఉన్నాడో ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు ఆ కోహినూర్ వజ్రాన్ని ఎట్లయినా నేను సంపాదిస్తానేసి. మరి ఈ కోహినూర్ వజ్రానికి హరిహర రాయలకి ఈ ఔరంగజేబు మధ్య ఏం సంబంధం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఐదో అంశం వచ్చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే సినిమా ఉందో ఆ మొదటి ట్రైలర్ కానీ రెండో ట్రైలర్లో కానీ చాలా స్పష్టంగా ఉంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక బందిపోటుగా లేదంటే పోరాట యోధుడుగా లేదంటే నిజాం రాజ్యాన్ని లేదంటే సుల్తాన్లను ఎదిరించే నాయకుడిగా ఉంటాడు. మరి హరిహర రాయలు బుక్కరాయలు మరి రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేసలే తప్ప వాళ్ళు తిరుగుబాటుదారులుగా పోరాటేదులుగా ఎక్కడ లేరు. మరి ఇందుట్లో పవన్ కళ్యాణ్ గారి పాత్రను అట్లా చూపిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సి